జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ అది కౌన్సిల్ సమావేశం కాకుండా రాజకీయ అంశాలను వచ్చే ఎలక్షన్లో ఇక్కడ వైసీపీ జెండా ఎగరేస్తామని, అది కౌన్సిల్ సమావేశంలో అంటే ఏదైనా మనకి కౌన్సిల్లో సమస్యలు ఉంటే మాట్లాడాలి తప్ప రాజకీయ సమావేశంగా మార్చడం జరిగింది. అందుకు మేము కూడా ఖండిస్తూ మాట్లాడుతుంటే ఇవన్నీ మాటలు వినకుండా చైర్మన్ బెల్లు కొట్టి అత్యధికంగా సమావేశాన్ని ముగించడం జరిగింది. ఇది చాలా బాధాకరము. ఇప్పుడు ఎమ్మెల్యేల పట్టణంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఈరోజు సోమప్ప సర్కిల్లో బీటీ రోడ్లు వేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. బీటీ రోడ్లు వేయకముందు 20 రోజుల కిందట అక్కడ ప్యాచ్ వర్క్స్ 8 లక్షలు విచ్చేసి అక్కడ ప్యాచ్ వర్కులు చేసినారు. ఆ ప్యాచ్ వర్కులు చేయడం ఎందుకు, తర్వాత ఇప్పుడు బీటీ రోడ్లు వేయడం ఎందుకు, ఇలాంటి ప్రశ్నలకు సమాధానము చెప్పవలసింది వస్తుందని చెప్పేసి చైర్మన్ బెల్లు కొట్టడము, కమిషనర్ గారు దీనికి ఆన్సరే ఇవ్వలేకపోతున్నారు. దాదాపు ఈరోజు 3 కోట్ల వర్కులు పెండింగ్ ఉన్నాయి. 14th ఫైనాన్స్ అయితేనేమి, జనరల్ ఫండ్లో అయితేనేమి కాంట్రాక్టర్లు పని చేసి 3 కోట్ల బిల్లు పెండింగ్ ఉన్నందున కనీసం ఈరోజు ఎమ్మెగనూరు మున్సిపాలిటీకి వాటర్ క్యాన్లు సప్లై చేసే వాటర్ పై కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి నీళ్ళు కూడా సప్లై చేసే స్థితిలో లేదు. ఎందుకంటే మొత్తం 3 కోట్ల బిల్లు పెండింగ్ ఉన్నందుకు స్టేషనరీ ఐటమ్స్ కాంట్రాక్టర్లు బిల్లు పెండింగ్ ఉందని చెప్పి ఆ బిల్లు కోసం మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తే అధికారులు ఏం చెప్తున్నారంటే స్టేషనరీ పేపర్స్ లేవు, మీరు పేపర్స్ అవన్నీ తెచ్చిస్తేనే మీ బిల్లులు వస్తాయని చెప్తున్నారు. 14th ఫైనాన్స్ నిధులతో కరెంటు బిల్లు కట్టుకున్నాం కాబట్టి ఈరోజు కరెంట్ ఉంది. లేకపోతే దాదాపు 8 నెలల నుంచి దాదాపు 3 కోట్ల వర్కులు బిల్లులు పెండింగ్ ఉన్నందున ఎమ్మెగనూరు మున్సిపాలిటీ చాలా దీనస్థితిలో ఉంది. ఇవన్నీ మేము ప్రశ్నిస్తామని చెప్పేసి ఏదో రాబోయే ఎలక్షన్లో మేము వైసీపీ జెండా ఎగరవేస్తామని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఆయనకు వైస్ చైర్మన్. ఇవన్నీ మనము మున్సిపాలిటీలో మాట్లాడవలసిన విషయాలు కాదు. అందుకే మేము దీనిని ఈరోజు వ్యతిరేకిస్తున్నాము. మా కౌన్సిలర్లు కూడా గత 12 నెలల నుంచి గౌరవ వేతనాలు లేవు. ఆ విషయాన్ని మేము ప్రశ్నిస్తున్నాము. ఈరోజు కలర్లు లైట్లు వేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తున్న ఈ కమిషనరు కబరస్థాన్ కొట్టాల నుంచి ఎంపీ చర్చ్ వరకు ఆ రోడ్డు దీనస్థితిలో ఉందని గత సంవత్సరం నుంచి మేము వేడుకుంటున్నాము. అది మాకు సంబంధం కాదు, ఆర్ఎన్బికి సంబంధం రోడ్ అని గత 8 నెలల నుంచి కాలయాపన చేస్తున్నాడు. ఆర్ఎన్బి అధికారులు కూడా వచ్చి అక్కడ సర్వే చేసి అది మున్సిపాలిటీ స్థలమే అని వాళ్ళు నిర్ధారణ చేయడం జరిగింది. అలాంటి రోడ్లు వేయవయ్యా అంటే ఈయన సోమప్ప సర్కిల్లో వేసిన రోడ్ల మీద వేస్తున్నాడే తప్ప కలర్లకి లైట్ల కలర్లు చుట్టే దాంట్లో ఉన్న ప్రాధాన్యత ఈరోజు 32వ వార్డులో ఒక ట్యాంకును ధ్వంసం చేసినారు. గత 8 సంవత్సరాల నుంచి ఉన్న ట్యాంకును ధ్వంసం చేస్తే కూడా నీకు ఆ కాలనీ వాసులు వచ్చి నేను ప్రశ్నిస్తే కూడా 20 రోజులు అవుతుంది. ఇంతవరకు అక్కడ ట్యాంక్ కట్టిన మాపత్తాలు లేవు. ఈ కమిషనర్ ఎంతవరకు ఉన్నా షోకుటం చేస్తున్నాడే తప్ప అభివృద్ధి గురించి అస్సలు ఆలోచించడం లేదు. అలాంటి కమిషనరు వైస్ చైర్మన్ వీళ్ళంతా కుమ్మక్కయ్యి అట్లు రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇష్టానుసారంగా దండుకుంటున్నారు. ఇవన్నీ మేము ప్రశ్నిస్తామని చెప్పేసి నన్ను మాట్లాడకుండా ఈరోజు వైస్ చైర్మన్ అడ్డుకోవడం జరిగింది.